క్రాంతి చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పు. రోజు మీరు చెప్పినట్టే ఇది ఎఫర్మేషన్ చదువుతాను మ్యామ్ మార్నింగ్ లెగ్గానే. అంటే రోజు మెడిటేషన్ చేస్తా 10 మినిట్స్ కరెక్ట్‌గా. ఇప్పుడు 25 మినిట్స్ అయిపోతుంది కానీ తెలియడం లేదు. మెడిటేషన్ చేస్తా. నెక్స్ట్ మీరు చెప్పినట్టే ఎవరి దగ్గర భయపడకుండా అంటే మనీతో మాట్లాడని ఫస్ట్ పెద్దాన్ని అంటే చాలా భయం. అంటే నేను మాట్లాడితే ఏమైనా అనుకుంటారా ఏంటి? తర్వాత మొన్న తను వచ్చారు హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నారు. తనొచ్చారు. ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పాను. చెప్పిన తర్వాత మంచిదే అనుకోని నవ్వుకుంటూ చెప్పారు. అప్పుడు అనిపించింది నేనెందుకు భయపడుతున్నా తనతో ఏం అనలేదు. నేనే ఎందుకు అలాగా అయ్యాను అనిపించింది. తర్వాత మీ సాటర్‌డే సెషన్ కోసం మండే నుంచి వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు సాటర్‌డే వస్తది? ఎప్పుడు సాటర్‌డే వస్తది? ఎప్పుడు మ్యామ్‌కి చెప్తానా అని వెయిట్ చేస్తూనే ఉన్నా. అలాగే సరదాగా కూడా చెప్పాను. ఎప్పుడు మ్యామ్ వస్తారు? ఎప్పుడు చెప్పాలి? ఎలా చెప్పాలి? ఏంటి మ్యామ్‌కి ఎప్పుడు చెప్తానా? అలా వెయిట్ చేస్తూనే ఉన్నా. అంటే ఈరోజు క్లాస్‌కెళ్ళాను. క్లాస్‌కెళ్ళిన తర్వాత అంటే క్లాస్ టైమ్ అవ్వలేదింకా. స్పీడ్‌గా వచ్చేసాను. యూజీఎంఐటీలో ఎళ్లి స్పీడ్‌గా వచ్చేసాను. క్లాస్ ఎప్పుడు మ్యామ్ లింక్ పెడితే జాయిన్ అవుతాననుకోని వచ్చేసి ఎప్పుడు చెప్దామని చాలా వెయిట్ చేశాను మ్యామ్ మీకోసం. యాహ్! అండ్ ఇప్పుడు వెరీ గుడ్. భయం ఎవరితోనైనా మాట్లాడాలనిపిస్తుంది. ఏదైనా డౌట్ ఉంటే అన్నీ అడిగేయాలి, చెప్పేయాలనిపిస్తుంది. ఎందుకు నేను మనసులో దాచుకోవడం అని అనిపించింది మ్యామ్. ముందంతా ఏంటి అంటే ఫుల్ డల్ అయిపోయాను మ్యామ్. నాలో అంటే ఫుల్ ఎలో ఎలోన్‌లీ ఫీల్ అయిపోయాను మ్యామ్. తర్వాత మీ సెషన్ అయ్యాక ఎందుకు నేను అలా అవుతాను? ఇంకా ఉంది లైఫ్ ఉంది. ఎందుకు ఇప్పటి నుంచి అన్నీ ఆలోచించుకోవడం? ఇప్పుడు ఏది జరగాల్సింది అదే జరుగుతది. ఇప్పుడు ఏది చేయాలి ప్రెజెంట్ అదే చేయాలి అని కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను మ్యామ్. ఎస్, వెరీ గుడ్. దాట్స్ ద స్పిరిట్. ఓకే, విత్ ఇన్ 1 వీక్ అనుకుంటా కదా. యెస్ మ్యామ్. లాస్ట్ వీక్ లో నువ్వు అన్నావు కదా, ప్రతిదానికి నాకు భయం వేస్తుంది, ఎవరితో మాట్లాడాలంటే భయం వేస్తుంది, ఒంటరిగా ఉంటున్నాను, సంథింగ్ సంథింగ్ చెప్పావుగా. సో అప్పటి క్రాంతికి ఎప్పటి క్రాంతికి ఎటువంటి చేంజ్ వచ్చిందో చూసారా విత్ ఇన్ 1 వీక్ లో. ఓకే, సో అదే మనకి అవసరమైనప్పుడు అవసరమైన విధంగా ఆలోచింపజేసే వ్యక్తి కానీ దొరికితే మనకి ఇలా ఉంటాయి జీవితాలు. ఓకే, లేకపోతే బయట అంతా బాగానే ఉన్నా కూడా మనలో ఎప్పుడైతే నెగిటివిటీ ఉంటుందో, ఇన్ఫీరియారిటీ ఉంటుందో, అప్పుడు ప్రతిదానికి కూడా మనకి మనమే అడ్డు వేసుకుంటూ ఉంటాం అన్నమాట. ముందుకి డెవలప్ అవ్వడానికి మరి మనకి స్కోప్ మనమే ఇవ్వం. ఓకే, సో వన్స్ అది రిమూవ్ చేసుకున్నామా ఆటోమేటిక్గా ఇంకా తగ్గేదేలే అనమాట. వెనక్కి మరి ఉండదు, ముందుకే వెళ్తూ ఉంటాం ప్రయత్నిస్తూ. ఓకే, సో ఆల్ ద బెస్ట్ క్రాంతి ఫర్ యువర్ బ్రైట్ లైఫ్. యా, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్.